పిఆర్ న్యూస్ కి స్వాగతం. ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తే గ్రామ నడిబొడ్డున రైతులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఆదివారం కరేడులో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. అన్యాయానికి గురవుతున్న రైతుల పక్షాన పోరాటం చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టుల నుంచి అనుమతి తీసుకుని రావాల్సి వచ్చిందన్నారు. బాధితులకు అండగా నిలిచే హక్కును ప్రజాస్వామ్యం కల్పించినా అందుకు అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. పోలీసులను ప్రజల భద్రతకు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఉపయోగించాల్సింది పోయి దోపిడీదారులు అరాచక శక్తులకు అండగా నిలిచేందుకు ఈ ప్రభుత్వం వినియోగించడం దారుణమన్నారు. పోలీసులు ప్రజలకు శాంతియుత జీవనం అందించేందుకే ఉద్యోగంలో చేరారని, అలా కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు వినియోగిస్తే వారు కూడా తిరగబడాలని పిలుపునిచ్చారు. కరేడు రైతుల నుంచి బలవంతంగా సెంటు భూమిని కూడా తీసుకోలేరని రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. కరేడు గ్రామం చుట్టూ ఎంతో మంది దేవుళ్లు ఉన్నారన్నారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారితో పాటు 15 మంది వరకు గ్రామ దేవతలు దేవుళ్లు వేంచేసి ఉన్నారన్నారు. అలాంటిది ఎవరో ఓ అనామకుడు వచ్చి గ్రామాన్ని ఖాళీ చేయిస్తానంటే ఎలా నమ్ముతారని గ్రామస్తులను ప్రశ్నించారు. గ్రామానికి దేవుళ్ల అండ మెండుగా ఉందని, ఎవరూ ఏమీ చేయలేరని ధైర్యాన్నిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా సెజ్లను పరిశ్రమల స్థాపన కోసం భూములను బలవంతంగా లాక్కోవడం పరిపాటిగా మారిందని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిణామాలు రైతులకు మద్దతుగా మా అందరికీ న్యాయం చేసే కొరకు మా అందరినీ పరకలిస్తూ పేరు పేరుగా ధైర్యం నింపేందుకు మన భూములను కాపాడే విధంగా అన్నగారి వచ్చారు. మన అందరం కూడా ప్రశాంతంగా మీరందరూ ఆలోచించాలని కోరుతున్నాను.
గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జూన్ 29 ఈ రోజైనా ఎంతో ప్రయాసనకు వచ్చి ఎంతో ధైర్యంగా ఎంత ఖర్చైనా పర్వాలేదంటూ అందరికీ ధైర్యం చెప్పడానికి మన ముందుకు వచ్చిన రామచంద్రన్న యాదవ్ ముఖ్యంగా మనం ఎప్పుడు చెప్పుకునేదే కాబట్టి 2 నిమిషాలు నేను మాట్లాడుతాను, తర్వాత అన్న మాట్లాడతారు. సార్, మీరు మాకు జూన్ 19వ తేదీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మా రైతులందరూ కలవరపడి మా మిలియన్ సీఎం గారి ఆధ్వర్యంలో ఒక 11 మంది జూన్ 29 వచ్చింది. మేమంతా ఇక్కడికి వచ్చాము. అప్పటికే పోలీసు వారి ఆంక్షలు ఎక్కువైపోయింది. ఏదో విధంగా మీరు మా పెద్దపల్లిపాలెం మన్నేరు దగ్గరికి మీరు ధైర్యంగా వచ్చి ఈ పడవ ఎక్కండి సార్ అంటే చుట్టూరు నీళ్లు, మధ్యలో చిన్న పడవ, ఏమీ ఆలోచించకుండా పడవ ఎక్కినప్పుడు మీ గట్స్ చూశాను సార్. ఎంతో సంతోషపడతారు. కరేడు సెంటర్కి వచ్చి నిండి ఎండలో మండే ఎండలో మీ జనంగా మీ వెనక నడుస్తుంటే రాము దగ్గరకు వచ్చి రామకృష్ణాపురం దగ్గర అటకాయించిన పోలీసు వారితో మర్యాదగా మాట్లాడినప్పుడు మీ ఓర్పు చూశాను సార్. తర్వాత రూట్ లేదు, ఇటు బుజ్జి కింద దిగి ముళ్ళ చెట్టు వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా మీరు మనిషి వచ్చినప్పుడు నేను తెగులు చూశాను సార్. తర్వాత రోడ్డెక్కి మా సమస్యను ప్రపంచానికి తెలియజేసినప్పుడు మీ నైపుణ్యం అర్థమైంది సార్. అలాగే ఎస్టీ లేడీస్ కి న్యాయ సహాయం చేయమన్నప్పుడు మీరు మీ సొంత ఖర్చులతో న్యాయమూర్తి వాళ్ళకు బయలుప్పించినప్పుడు కానీ, మళ్ళీ వాళ్ళు కలిసి మా పరిస్థితులన్నప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా మీ వల్ల మేము చూసి చాలా సంతోషపడుతున్నాం సార్. ఒకే ఒక విషయం అండి ప్రజలారా, అందరూ దయించి ఒక్కసారి చేతులు జోడించి దండం పెట్టింది ప్లీజ్. సార్, శ్రీయుతులు, శ్రీ పూజలు, శ్రీ మాన్యులు, మహారాజు శ్రీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం సార్. గత 3 నెలల నుంచి కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఏ రోజు ఏం జరుగుతుందని టెన్షన్ తో పొందుతుంది సార్ ఈ కళ్యాణ గ్రామ ప్రజలు కానీ రైతాంగం కానీ. దయచేసి మా కన్నీళ్ళే విన్నపాలనుకొని, మా ఆవేదనే దండలనుకొని, మా సమస్యని సుమోటోగా స్వీకరించి మా రైతుల జీవితాన్ని కానీ, మా ప్రజల బతుకులు కానీ నేను విచారించి న్యాయం చేయవాలని ప్రజలు అందరి తరఫున చేతులు జోడించి నమస్కరిస్తున్నాను సార్. శ్రీనివాస్ మా ఫ్రెండ్, మా బావ మాట్లాడతారు. చెప్తున్నారా? ఇప్పుడు నేను మాట్లాడాను, మనకు చెప్పాడు. మనకు చెప్పాల్సిన అన్న విషయాలు మనకి తెలుసుకోవాలి. మన కవర్లో రైతు గుర్తుగా ఉన్న కవర్లు అందరూ ఒకసారి ఓపెన్ గ్రామ పురుషులుగా మేము మాట్లాడాము. టాబ్లెట్ అందరికీ నమస్కారం. వచ్చిన గౌరవనీయులు శ్రీ రామచంద్ర యాదవ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలుస్తున్నామండి.
కానీ ఇదే ప్రాంతాన్ని ఇండోసోల్ ఎందుకు ఇవ్వాలి? ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ఇండోసోల్ ఫ్యాక్టరీ కూడా 500 ఎకరాల నుంచి లేదు, ప్రపంచంలో చైనాలో కూడా లేదు. కానీ మన భారతదేశంలో ఎక్కడ ట్రైన్లు 8,340 ఎకరాలు ఎందుకు? ఇది మాకు పెద్ద ప్రశ్న. రెండోది, మా ఉప్పరపాలెం గ్రామాన్ని రామకృష్ణపురం పొట్టనుకుంట 3 ప్రాంతాల్లో ప్రవేశించలేదు. మేము మంచిగా జీవిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు మా విన్నపం, మా కళ్యాణ గ్రామం ఎలాగే ఉంటుంది, ఇన్వెస్టర్లు ఎక్కడైనా బీడు ఉందని నిర్మించండి, అక్కడ ఉద్యోగాలు కల్పించి మా రిక్వెస్ట్ దయచేసి మా ఆలోచన కోరుకుంటున్నాం. పట్టణంలో పనిచేస్తున్నాము. మధ్యాహ్నం బిల్ భూములు అయితే మేమే ఇచ్చేస్తాం, ఫ్రీగానే ఇచ్చేస్తాం. మీరు డబ్బులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు, మేము ఫ్రీగానే ఇచ్చేస్తాం. మేము 3 సంవత్సరాలు పండించుకునే పంటను మీరు తీసుకోవడానికి అది కరెక్టే కాదు సార్. మరి మేము సార్ మీరు కూడా కావాల్సిన భూములు ఉన్నాయి కదా సార్. పంట పొలాలను నాశనం చేసి మీరు ఇల్లు తోటకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సార్. మా పంట పొలాన్ని మీరు నాశనం చేసి మీరు అందరూ ఇల్లు తోట పెట్టి మా పిల్లలకి సాధిస్తామని అది కష్ట. మా పిల్లలు మేము చదివిస్తున్నాం కదా సార్. మేము చదివించుకోకుండా లేదా? చక్కగా చెప్పామమ్మా. కానీ ఇప్పుడైతే ఇక్కడ మీటింగ్ అని కూడా రాడని కూడా సచివాలయం మమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ మా కారణాల నుంచే మేము ఇక్కడ వచ్చాము. ఎందుకు వచ్చాము? మన రామచంద్ర బావ శ్రీనివాసులు చెప్పినట్టు దైవ శక్తి అంటే ఈ కరేడికి ఏ విధంగా ఉందో ఒక్కసారి అందరికి పెడతాం. ఉత్తరాన శ్రీ కాళహస్తీశ్వరుడు ఉన్నాడు, దక్షిణాన చెన్నకేశ్వరుడు ఉన్నాడు, పరమట శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఈ తూర్పున శ్రీరామచంద్రుడు ఉన్నాడు. వీళ్ళు కాక పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి, ఓరుగొండమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి మహాశక్తులు ఉన్నారు. అలా కాకుండా ఊరు నడిబొట్టులో ఒక మసీదు, ఒక దర్గా ఉంది. అలాగే ఊరు చుట్టూరు ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఈ విధంగా భక్తి భావంతో భజనలు, ఉదయాన్నే లేచి నమాజులు, పవిత్ర హృదయంతో ప్రార్థనలు చేస్తున్న ఈ కరేడి గ్రామానికి కావలిగా వస్తున్న ఈ దైవ శక్తిని ఒక మానవ శక్తి ఇచ్చిన జీవో గాని నోటిఫికేషన్ గాని ఏం చేయగలరని నేను అడుగుతున్నా. ఇంత దైవశక్తి కరేడిని కాపాడుతుంది. మనకందరం ధైర్యంగా ఉంటే అటు దైవశక్తి రామచంద్ర యాదవ్ అన్న, మన కరేడి గ్రామ ప్రజలు, ఇంకా మాకు సపోర్ట్ చేసే అందరూ, అటు న్యాయ పోరాటం అన్నింటిలో విజయం సాధించి మనం ఐక్యంగా ఉండి మన గ్రామాన్ని, మన భూమిని కాపాడుకుందామని మరీ చెప్తున్నా. కరేడు గ్రామానికి రావడానికి, మీ అందరినీ కలవడానికి, మీతో మాట్లాడడానికి అనుమతి ఇచ్చిన గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈ గ్రామంలో వెలిసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామితో పాటు ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు ఈ గ్రామంలో ఉన్న సుమారు 15 దేవాలయాలు, దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఈ గ్రామానికి, ఈ గ్రామస్తులకు, రైతులకు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా ఈ గ్రామాన్ని, ఈ గ్రామ రైతులను, రైతుల భూములను కబలించడానికి వస్తున్న గ్రహణాలని, రాబందుల నుండి ఈ గ్రామాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక్కటే విషయం అడగదలుచుకున్నాను. కరేడు గ్రామం అంటే కేవలము ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, మీ గ్రామాన్ని కాపాడడానికి చుట్టూ ఇంతమంది దేవతలు, గ్రామ దేవతలు, దేవుళ్ళు వెలిసి ఉంటే ఎవడో ఒకడు అనామకుడు వచ్చి
మీ గ్రామానికి సంబంధించిన రైతుల్ని ఇబ్బంది పెట్టి భూములు లాక్కుంటారు, గ్రామాన్ని ఇక్కడ ఖాళీ చేపిస్తారంటే అసలు మీరెందుకు నమ్ముతున్నారు? ఇంతమంది దేవుళ్ళు మీకు అండగా ఉండగా 100% ఈ గ్రామాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఈ గ్రామానికి సంబంధించిన భూములు ఏ ఒక్కరూ బలవంతంగా తీసుకోలేరు. ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దౌర్జన్యాలు ఎలా ఉన్నాయంటే, ఒక గ్రామానికో లేదా రైతులకో గ్రామస్తులకో అన్యాయం జరుగుతోందంటే ఒక బాధ్యత గల పౌరుడిగా ఎవరైనా వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించే అవకాశం ఉన్నప్పటికీ బాధితుల తరపున పోరాటం చేయడానికి రాజ్యాంగం హక్కు కల్పించినప్పటికీ కూడా రాష్ట్ర చరిత్రలో కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను కలవడానికి కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి కేవలం ఈ రోజు మన రాష్ట్రంలో కరేడు గ్రామానికి అతీతంగా ఈ రోజు మీ అందరి తరఫున నేను ఒక్కటే మాటిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజల జీవితంలో ఉన్నారు, పరిపాలన చేశారు. మీరు ఈ రైతులకు న్యాయం చేసినట్టయితే ఈ గ్రామం తరఫున, ఈ గ్రామస్తులందరి తరఫున మీ విగ్రహాన్ని ఇదే సెంటర్ లో నిర్మించి మీకు సన్మానం చేసే కార్యక్రమంలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలా కాదని అధికారం ఉంది కదా అని చెప్పి దౌర్జన్యంగా భూములను లాక్కోవాలి, రైతులను బెదిరించాలి, పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మొట్టమొదటిసారిగా రైతులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు మాటిచ్చారు ఈ తరపున నేను పోరాటం చేస్తానని. రెండోసారి ఈ గ్రామానికి వచ్చి గ్రామ సభలో పాల్గొన్నప్పుడు మాటిచ్చాను మీకు అండగా నేను ఉంటానని. మూడోసారి వచ్చినప్పుడు చెప్పాను మీకు న్యాయం జరిగేటంత వరకు నేను మీ తరపున పోరాడతాను, అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చేనా మీకు న్యాయం చేస్తాను. మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నట్టయితే కరేడు రైతుల సాక్షిగా చెప్తున్నారు, కరేడు రైతులతో కలిసి ఇదే గ్రామంలో, ఇదే సెంటర్ లో ఆమరణ నిరాహార దీక్షకు నేను ఎంతకైనా తెగించడానికి, ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను తప్ప అన్యాయం జరిగిన కుటుంబాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ అందరి తరఫున విన్నవిస్తూ రైతులకు న్యాయం చేస్తారా లేదా ఈ ఉద్యమాన్ని మరో రూపానికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ద్రోహిగా మిగిలిపోతారో మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.